గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనము KTM 250 అడ్వెంచర్ BS6 మోడల్ గురించి అయితే చూద్దాము. సో అడ్వెంచర్లో మనకి 390 అయితే ఇవ్వడం జరిగింది, KTM 390 అడ్వెంచర్. సో అంత ప్రైస్ పెట్టుకోలేకుండా కొంచెం తక్కువ సీసీలో ఒక మంచి బైక్ కావాలనుకున్న వాళ్ళకి అడ్వెంచర్ టూరిస్ట్ బైక్ ఏదైతే కావాలనుకుంటారో సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి బైక్ అని చెప్పుకోవచ్చు. సో ప్రైస్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, స్పెసిఫికేషన్స్ కానివ్వండి, సో ప్రోస్ అండ్ కాన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక రివ్యూ టైప్ కాకపోయినా మీరు అట్లీస్ట్ దీన్ని మీకు ఒక ఐడియా కోసం తీసుకోవచ్చు అనమాట ఈ వీడియోని. సో దీంట్లో అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,80,000 నుంచి 2,90,000 వరకు మనకి ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. అదే మనం ఎక్స్-షోరూమ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 2,45,000 మనకి ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సో ఆన్ రోడ్ అయితే మనకి 2,80,000 నుంచి 2,90,000 వరకు మనకి 90,000 వరకు మనకి ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. డిస్టిక్ని బట్టి మనకి ప్రైస్ అనేది ఒక 2,000-3,000లో వేరియేషన్స్ అయితే ఉండొచ్చు, ఒక్కో డిస్టిక్లో ఒక్కోలా ఉంటుంది. పోతే కలర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి 2 కలర్స్ ఇచ్చాడు అనమాట. బ్లాక్ విత్ ఆరెంజ్ ఒకటి ఇచ్చాడు, అలాగే ఆరెంజ్ కలర్ ఇచ్చాడు. సో మనకి KTMలో ఏ విధంగా కనిపిస్తుందో అలాంటి కలర్స్ మనకి ఇక్కడ కంప్లీట్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇకపోతే మనకి అడ్వెంచర్ సిరీస్ కాబట్టి లుక్ అయితే చేంజ్ అవుతుంది. అంటే లైక్ మనకి 390 అడ్వెంచర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇకపోతే ఇంజిన్ కనుక చూసుకున్నట్లయితే మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్ అనమాట. ఇది DOHC ఇంజిన్. ఇకపోతే సీసీ వచ్చేసి మనకి 250 సీసీలో మనకి 248.76 సీసీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇకపోతే మ్యాక్సిమం పవర్ వచ్చేసి మనకి 30 PS, సెట్ వచ్చేసి 9,000 RPMతో వస్తుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 24 Nm టార్క్. ఇది వచ్చేసి 7,500 RPM వద్ద ప్రొడ్యూస్ చేస్తుంది. ఇకపోతే కూలింగ్ సిస్టమ్ వచ్చి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఇది ఒక మనం ప్రోజ్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే స్టార్టింగ్ కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది, ఇక్కడ కిక్ స్టార్ట్ అయితే ఇవ్వలేదు. ఇకపోతే గేర్స్ వచ్చేసి మనకి 6 స్పీడ్ గేర్స్ ఇచ్చారు. బోర్ వచ్చేసి 72 mm అనేది మనకి బోర్గా ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి 61.1 mm అయితే స్ట్రోక్గా ఇవ్వడం జరిగింది. బ్రేక్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనకి డిస్క్తో వస్తాయి, డిస్క్ విత్ ABS. సో ఫ్రంట్ ఒక ఛానల్ ABS, అలాగే మనకి బ్యాక్ ఒక ఛానల్ ABS. సో టోటల్గా మనకి డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది. ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు బ్రేకింగ్ విషయంలో. ఇకపోతే సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేసి మనకి WP అపెక్స్ 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే రేర్ సైడ్ అంటే మనకి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది మనకి WP అపెక్స్ షాక్ అబ్జార్బర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 14.5 లీటర్స్, అంటే 14.5 లీటర్ల హెవీ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి అంత అవసరం కూడా, ఎందుకంటే మనకి అడ్వెంచర్ బైక్ కాబట్టి 14.5 లీటర్స్ అనేది అవసరం. ఇకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. సో 200 mm అనేది మనకి చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అడ్వెంచర్ బైక్స్లో మనకి మేజర్గా ఇదే ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి కింద ఏవైనా రాళ్ళు కానీ ఏమైనా తగలకుండా ఉండడానికి ఆఫ్ రోడింగ్లో మనకి చాలా ఉపయోగపడుతుంది. అయితే వెయిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 177 అనేది మనకి వెయిట్గా ఉంటుంది. అదే డ్రై వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 155 వరకు మనకి డ్రై వెయిట్గా అయితే వస్తుంది. సో ఓవరాల్గా వెయిట్ వచ్చేసి మనకి 177 kgs వరకు మనకి వెయిట్ అయితే ఉంటుంది. పోతే లైట్సింగ్ కనుక చూసుకున్నట్లయితే అన్ని లైట్స్ కూడా మనకి ఇక్కడ వీళ్ళు LED అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనం ఒక ప్రోజ్ కింద చెప్పుకోవచ్చు. ఇకపోతే కన్సోల్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫుల్లీ లోడెడ్ డిజిటల్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి అన్ని ఫీచర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో లైక్ మనకు చూసుకున్నట్లయితే లో ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, మనకి అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ షీల్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది. అలాగే మనకి RPM ఇండికేటర్ ఉంటుంది, గేర్ ఇండికేటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ABS అలర్ట్ ఉంటుంది, RPM ఇండికేటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది, అలాగే లో ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది, సర్వీస్ ఇండికేటర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మైలేజ్ కనుక చూసుకున్నట్లయితే మైలేజ్ విషయంలో మనకి 30 నుంచి 35 kmph వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం మనకి 30 నుంచి 32, 33, 35 వరకు మనము ఎక్స్పెక్టెడ్ అయితే చేయొచ్చు అనమాట. ఇకపోతే టైర్ వచ్చేసి మనకి ఫ్రంట్లో వచ్చేసి 100/90 ఇచ్చారు, ఇది మనకి 19తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 130/80 ఇచ్చారు, ఇది మనకి 17తో వస్తుంది. ఈ రెండు కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్. ఇది మనకి ఆల్టర్నేట్ అని చెప్పుకోవచ్చు, అంటే మనకి డామినార్కి కానివ్వండి, అలాగే ఏవైతే మనం హిమాలయన్ కోరుకుంటారో ఎవరైనా, సో దానికి మేజర్గా మనకి హిమాలయన్కి ఆల్టర్నేట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రైస్ వైజ్గా కానివ్వండి, స్పెసిఫికేషన్స్ వైజ్గా కానివ్వండి, కాకపోతే ప్రైస్ వైజ్గా ఈ రెండు గట్టి పోటీ అయితే ఎదుర్కొంటాయని చెప్పుకోవచ్చు. వీల్ టైప్ కనుక చూసినట్లయితే మనకి అలై వీల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోతే స్పీడ్ వచ్చేసి మనకి 0 నుంచి 60 స్పీడ్ అందుకోవడానికి మనకి జస్ట్ 3 సెకండ్స్లో మనకి 60 స్పీడ్ అయితే ఇది అందుకుంటుంది. ఇకపోతే టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 135 నుంచి 140 కిలోమీటర్స్ వరకు మనకి టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇకపోతే మనం ప్రోస్ అండ్ కాన్స్ మేజర్గా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రోస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ అయితే ఇందులో రావడం జరిగింది. ఇకపోతే మనకి డ్యూయల్ ఛానల్ ABS కూడా మనకి ఒక ప్రోస్ కింద అయితే వస్తుంది. ఇకపోతే మనకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. మనం ఏదైతే అమౌంట్ పెడుతున్నామో సో దానికి అన్ని ఫీచర్స్ వైజ్గా చూస్తే మనకి ఒక మంచి బైక్ అయితే కనిపిస్తుంది. ఇకపోతే
మనము ఇంజన్ రిఫైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇంజన్ రిఫైన్మెంట్లో ఇది మనకి ఒక మంచి ఇంజన్ అని చెప్పుకోవచ్చు. యాక్సలరేషన్ స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి గుడ్ యాక్సలరేషన్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి సీటింగ్ కంఫర్టబిలిటీ కూడా గుడ్ సీటింగ్ కంఫర్టబిలిటీ అని చెప్పుకోవచ్చు. అయితే కాన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి మేజర్గా పెద్ద కాన్స్ అయితే ఏం కనిపించవు. లిటిల్ బిట్ మనకి ప్రైస్ వైజ్గా చూస్తే ఆల్మోస్ట్ మనము కేటీఎంలో చూసినప్పటికీ, మనకి డ్యూక్లో చూసినప్పటికీ, రెండిట్లో కూడా మనకి లిటిల్ బిట్ ఏ బైక్ చూసినప్పటికీ మిగతా వాటితో కంపేర్ చేస్తే మనకి ప్రైస్ అనేది కొంచెం హెవీ అనిపిస్తుంది. ఎందుకంటే మనము మిడ్ రేంజ్ బైకర్స్ కాబట్టి. ఇకపోతే మనకి నావిగేషన్ ఏదైతే ఉందో అది మనకి ఇవ్వలేదు. అలాగే మైలేజ్ అనేది అంత మంచిగా అయితే మనకి ఉండదు. యాక్చువల్గా అయితే బైక్ పరంగా చూస్తే మనకి మైలేజ్ అనేది ఓకే, బట్ మనకి ఆ మైలేజ్ అనేది కొంచెం తక్కువగా అనిపించవచ్చు. సో ఓవరాల్గా ఇదనమాట డ్యూక్ 250 అడ్వెంచర్ గురించి రన్లో. సో మీకైతే డౌట్ అయితే ఏం లేదనుకుంటున్నాను. మ్యాక్సిమం ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై అనేది ఇస్తాను. దట్స్ ఆల్. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.